శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, శ్రీ గంగా పార్వతి సమేత వసంత మల్లేశ్వర స్వామి వాళ్ళ నగరోత్సవ కార్యక్రమం వన్ టౌన్ పాత శివాలయం నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు నగర ఉత్సవంలో పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని శివాలయాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని, భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. విజయవాడ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వన్ టౌన్ లో ప్రసిద్ధి కాంచిన పాత శివాలయంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, శ్రీ గంగా పార్వతి సమేత వసంత మల్లేశ్వర స్వామి వాళ్ళ నగరోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంటు సభ్యులు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ముఖ్య అతిథులుగా విచ్చేసి స్వామి వాళ్లను దర్శించుకుని ప్రత్యేక పూజల్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావులు మాట్లాడారు. హిందువుల ముఖ్యమైన పండుగలలో విశేషమైనది మహాశివరాత్రి పర్వదినమని తెలిపారు. నగరోత్సవ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని శివాలయాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని, భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తామని, నదీ స్నానాలు వెళ్లినప్పుడు భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావులు ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజల్ని నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో విజయవాడ విశ్వ బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు జవ్వాది కూర్మాచారి, ప్రధాన కార్యదర్శి కడారు వెంకటేశ్వరరావు, అధికార కోశాధికారి శంకర్ ఆంజనేయులు, కార్యనిర్వాహక కార్యదర్శి పెదప్రోలు బ్రహ్మం, గుర్తి లత తదితరులు పాల్గొన్నారు. శివాలయం అంటే పాత శివాలయం. ఇవాళ ఈ పాత శివాలయంలో కొన్ని వందల సంవత్సరాలుగా భక్తులందరూ వచ్చి ఆ శివయ్య తండ్రిని శివరాత్రి రోజు అలాగే ముందు అనేక పూజా అభిషేకాలు చేసుకోవడం అనేది ఆనవాయితీ. ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులు ఎవరైతే విశ్వకర్మ అయితే ఉన్నారో ఆ ఆచారం, మతాచారం ప్రకారం నగరోత్సవాన్ని ముందు రోజే, శివరాత్రి ముందు రోజే పెద్ద ఎత్తున ఇక్కడ విశ్వకర్మ, విశ్వ బ్రాహ్మణులు మొత్తం పెద్దలందరూ కలిసి, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ స్వామివారి ఉత్సవాలు చేయడం అనేది ఆనవాయితీ. దానికి ఈరోజు విజయవాడ నగర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సోదరుడు చక్రవర్తి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్దలందరూ కూడా కలిపి ఈ పాత శివాలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు పెట్టారు. దాని తరపున స్వామివారిని దర్శనం చేసుకొని ఆ స్వామివారి ఆశీస్సులతో అంతా బాగుండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఆ స్వామివారి ఆశీస్సుతో అందరం కూడా బాగుండాలి, అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ రేపు జరగబోయే శివరాత్రి ఉత్సవాలకి ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా చేశాం. అన్ని దేవాలయాలు, మా ఈఓలు కానీ, మా ఏసీలు కానీ, మా అందరూ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా రేపు రాత్రులు మొత్తం కూడా ఇక్కడే జాగారం ఉండి భక్తులకి ఏ అసౌకర్యం జరగకుండా, ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునే విధంగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ శివరాత్రి సందర్భంగా ఈరోజు విజయవాడ పాత శివాలయంలో అమ్మవారు, పరమేశ్వరుడైన ఆదిశంకరుడు ఇద్దరి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. మేము విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం అనాదిగా గుడి స్థాపన దగ్గర నుంచి, దేవాలయ స్థాపన దగ్గర నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం మా పెద్దలు మాకు అప్పచెప్పడం, ఆ రోజున్న ప్రభువులు మాకు అప్పచెప్పడం జరిగింది. నిరంతరం అలా చేసుకుంటూ వస్తున్నారు. నా పేరు శ్రీనివాస్ చక్రవర్తి, అధ్యక్షుడిని విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం. అయితే ఈరోజు కూడా సేమ్ అమ్మవారిని, అయ్యవారిని మేము పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుగా పురవీధుల్లో ఊరేగించి మేము మళ్ళీ దేవాలయంలో అప్పచెప్తే రేపు పొద్దున్న వారిద్దరికి కళ్యాణము చేయడం జరుగుతుంది. ఇది అనాదిగా వస్తున్న మా ఆచారము. దీనికి గాను మేము టప్పుటబార వేషాలు, అదేవిధంగా రుంజు, అదేవిధంగా మన కోలాటం ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసి నైట్ 12 గంటల వరకు ఊరేగింపు జరుగుతుంది పురవీధుల్లో. ఇది మేము అదృష్టంగా భావిస్తున్నాం, మా విశ్వబ్రాహ్మణుల దగ్గర గౌరవంగా భావిస్తున్నాం. ఇది మేము ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే గారు బోండా ఉమామేశ్వరరావు, అదేవిధంగా కేశినేని శివనాథ్ చిన్ని గారు పార్లమెంటు సభ్యులు వచ్చి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క కృత అభిమానం కూడా తెలియజేశారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని. థ్యాంక్ యూ.